ఈ నాటికలో కోరికలపై అదుపును పాటించి సేవా కార్యక్రమాల్లో ఉన్న ఆనందం గురించి ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణను తెలుసుకుందాం. చూడు, మన రాధా మేడంలా ఉన్నారు కదా, వెళ్ళి పలకరించుదామా? ఆమెను చూసి చాలా రోజులైంది కదా. పద పద, నేను ఆమెను చూడనే లేదు. ఇంత పెద్ద ఫంక్షన్కు కూడా ఆమె ఎంత సింపుల్గా వచ్చారో చూడు. ఆమెకేమో బోలెడంత ఆస్తి ఉంది, పెద్ద ఉద్యోగం. ఉంటే ఏంలే, కొందరు అంతే, ఉండి అనుభవించలేరు. ఉత్తి పిసినారితనం. ఆమె పిల్లలకైనా సరిగా తిండి పెడతారో లేదో. ఎప్పుడు ఏవో సేవా కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలు అంటూ ఊరి మీదే తిరుగుతుంటారు. అవును, ఉద్యోగం చేస్తూ పైగా సేవలు అంటూ తిరుగుతూ ఇంటి వాళ్ళను పట్టించుకోకపోతే ఎవరైనా ఒప్పుకుంటారా? అంతా బడాయి. అయినా మనకెందుకులే, పద వెళ్ళి పలకరించి వద్దాం. నమస్కారం రాధా మేడం, బాగున్నారా? బాగున్నాను, మీరెలా ఉన్నారమ్మా? బాగున్నాం మేడం. రేపు మేము మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. మీరు ఇంట్లో ఉంటారా? లేదమ్మా, రేపు ఆదివారం కదా. రేపు బాల వికాస్ సేవా దినోత్సవం రాణిగారి తోటలో జరుపుకుంటున్నాము. అక్కడికి వెళ్ళాలమ్మా. పైగా మెడికల్ క్యాంప్ కూడా ఉంది. మేము సేవకు వెళ్తామమ్మా, ఏమీ అనుకోవద్దు. పోనీ మీరు కూడా అక్కడికి రాకూడదు? బాల వికాస్ పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. మీరు మీ పిల్లల్ని కూడా తప్పక తీసుకుని రండి. ఈ సేవలేంటో, ఆ సాయిరామి అనటం ఏంటో, ఒకసారి వెళ్ళి చూడాల్సిందే. అవును, ఆవిడ మనల్ని ఎన్నోసార్లు రమ్మని పిలిచారు. టీవీలు, సినిమాలు అన్నీ మానుకొని ముఖ్యంగా ఆదివారాలు వెళ్తారట, సేవలు చేస్తారట. పిల్లలు కూడా ఏదో బాల వికాస్ అంటూ ఆదివారాల్లోనూ సెలవు రోజుల్లోనూ వెళుతూ ఉంటారు. అవును, రాధా మేడం ఒకసారి చెప్పారు కదా, సినిమాకి, షికార్కి ఫ్రెష్గా తయారై వెళ్ళి ఇంటికి వచ్చేప్పుడు వాడిన ముఖాలతో డల్గా తిరిగి వస్తారు. కానీ సేవకు కానీ భజనకు కానీ వెళ్ళిన వాళ్ళు 1000 ఏనుగుల బలంతో తిరిగి వస్తారంట. సరే అయితే రేపు వెళ్దాం, రెడీగా ఉండు. మరునాడు ఉదయం రాణిగారి తోటలో స్లమ్ ఏరియాలో పిల్లలకు మెడికల్ చెకప్ జరుగుతుంది. కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో పిల్లలను వరుసలో నిలబెట్టడము, డాక్టర్లు వారిని పరీక్షించాక వారికి టెస్టులు చేయించడము, మందులు ఇవ్వడము, ఇలా నిశ్శబ్దంగా అన్నీ చకచకా జరుగుతున్నాయి. సీతాతార ఆ ప్రదేశమంతా తిరుగుతూ వీటన్నింటినీ పరమాశ్చర్యంతో చూస్తున్నారు. ఇంతలో వారికి రాధా మేడం దూరంగా కనిపించింది. అదిగో రాధా మేడం, అక్కడ డాక్టర్ల దగ్గర డ్యూటీ చేస్తున్నారు. పద వెళ్ళి మాట్లాడదాం. నిజంగా ఆ సాయిబాబా గారిలో ఏదో శక్తి ఉంది. ఆ సేవ ఈ సేవ అనకుండా పేద గొప్ప అనే భేదం లేకుండా సేవలు చేస్తున్నారు. రోజంతా ఈ మెడికల్ క్యాంపులు, సేవలు విరామం లేకుండా అంకిత భావంతో, ప్రేమతో చేస్తున్నారు. అందరి నోట సాయిరామ్ అనే మాట తప్ప ఇంకేం రావటం లేదు. చూడు చూడు, సాయిరామ్ పేరు చెబితే ఎంత పెద్ద పనైనా అవలీలగా జరిగిపోతుంది కదా. అదిగో రాధా మేడం. సాయిరామ్, సీత, తార, మీరు వచ్చారా? చాలా సంతోషం. ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అమ్మ స్వాతి, ఆంటీ వాళ్లకు మంచినీళ్ళు ఇవ్వమ్మా. నేను ఇప్పుడే వస్తానమ్మా. సాయిరామ్. చూశావా మేడం, ఎంత బిజీగా ఉండి కూడా మనతో ఎంత చక్కగా మాట్లాడారో. అవునా ఆంటీ, ఇప్పుడు మేడం గారి స్పీచ్ ఉంది, అందుకే వెళ్ళారు. పిల్లలకు, పెద్దలకు అందరికీ సాయిరామ్. ఈరోజు చాలా మంచి రోజు. మనందరం కలిసి మన కోరికలను కొంతవరకు అదుపు చేసుకుని మనకున్నంతలో కూడబెట్టిన సొమ్మును నిరుపేదలకు, అసహాయకులకు బట్టల రూపంలో, మందుల రూపంలో పంపిణీ చేశాము. మనం మన ధనాన్ని మాత్రమే కాకుండా ఆహారాన్ని, మన శక్తిని, సమయాన్ని వృధా చేయక పొదుపు చేయాలి. అలాగే అవసర ఖర్చులే కాదు, అనవసరమైన ఆలోచనలు చేస్తూ పనికిరాని పనులతో, అంటే సినిమాలు, పార్టీలు, ఆడంబరాల కోసం వృధా చేసే ధనాన్ని, సమయాన్ని మంచి పనులకు ఉపయోగపెట్టాలి.
మంచి పనుల వలన భగవన్ నామం చెబుతూ కర్మలు చేయడం వలన పాజిటివ్ తరంగాలు అనగా పాజిటివ్ వైబ్రేషన్స్ మన నుండి వెలువడి వాతావరణ కాలుష్యం తొలగి మనందరిలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. స్వామి ఎప్పుడూ చెప్తుంటారు కదా, అందరినీ ప్రేమగా చూడు, చేతనైనంత వరకు సహాయం చెయ్యి అని, ఎవరిని బాధించకూడదు అనేసి. ఆ విధంగా లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ మరొకసారి సాయిరామ్. ఇన్నాళ్ళు రాధా మేడం పిసినారి కాబోలు అనుకున్నాం, కానీ తనకున్న దాంట్లో సంఘసేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాం. ఇన్నాళ్ళు రాధా మేడం పిసినారి కాబోలు అనుకున్నాం, కానీ తనకున్న దాంట్లో సంఘసేవ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాం. ఇక పైన మనం కూడా కోరికలపై అదుపును పాటించి సేవా కార్యక్రమాల్లో పాల్గొందాం. అలాగే మన పిల్లల్ని బాల వికాస్కి పంపించి మనం మర్చిపోతున్న మానవతా విలువల్ని నేర్చుకునే అవకాశం వారికి కల్పించుదాం.